ఖరీఫ్ కాలం కలిసొచ్చింది. రైతన్నకు దండిగా ధాన్యం ఈరోజు పండాయి. కాకపోతే ఈ ఏడాది ఈ పంట మాత్రం సేకరించడంలో కూటమి ప్రభుత్వం మాత్రం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్ల చేత దాన్ని వేర్ హౌస్ పంపించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మాత్రం మిల్లర్ల పట్ల వహిస్తున్నటువంటి తీరు మాత్రం వారిని వెదనపాటు గురిచేస్తుంది. ప్రస్తుతం ఈ సీజన్లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మిల్లర్లకు కేటాయించినటువంటి ఏవైతే ధాన్యాలు ఉన్నాయో వాటిలో నిబంధనలు మాత్రం వారికి ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తుంది. అందుకే మిల్లర్లు అందరూ కూడాను ఫిర్యాదుల విభాగంకి వచ్చి ఈరోజు తమ గోడును వెలబుచ్చుకుంటూ అందులో భాగంగానే ఒక మిల్లర్ యజమాని భూషణం అంతా ఉన్నారు. చూస్తే కనుక దండిగా ధాన్యం పండాయి. ఈ రైతులు కూడాను సంతోషంగా ఉన్నారు. ద్విత్వా తుఫాన్ రూపంలో వచ్చే ముప్పు నుండి బయటపడ్డారు. ఈ పరిణామాలన్నీ కూడా మిల్లర్లకి ఎటువంటి కష్టాలు తెచ్చిపెట్టాయి? మిల్లర్లకి యాక్చువల్గా ఈ సంవత్సరం కష్టం అనేది లేదు. ఎందుకంటే చక్కగా పండింది, తుఫాన్ల ఎఫెక్ట్ కూడా పెద్దగా లేదు, బాగుంది, అంతా బాగుంది. కానీ అధికారుల ఎఫెక్ట్ ఎక్కువైంది మిల్లర్ల మీద. ఎలా అంటే పండిన ధాన్యం గత ఏడాది 5,05,000 టన్నులు తీసుకుంటే ఈ సంవత్సరం 6,50,000 అంటున్నారు. పోను 6 లక్షలు అనుకున్నా ప్రతి మిల్లుకి లాస్ట్ ఇయర్ మీద 15 to 20% ఎక్సెస్ చేయాలి టార్గెట్. కానీ డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చిన వాళ్ళ మిల్లులకు ఒకలా టార్గెట్ వేసి ఇవ్వని వాళ్ళకి ఒకలా టార్గెట్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? అంటే ఇప్పుడు దీనివల్ల రైతు ఎంత నష్టపోతాడు? ఫర్ ఎగ్జాంపుల్ మా పోలాకి మండలంలో తీసుకుంటే 5 మిల్లులు ఉన్నాయి, అన్నీ చిన్న మిల్లులే. మేమే కొద్దిగా ఎక్కువ వాడతాం యాక్చువల్గా. మరి మా మిల్లుకి వాళ్ళు 40% టార్గెట్ వేస్తే ఎన్నాళ్ళు ఉంటుంది? ఒక ఊరుకు అయిపోతుంది. ఆ తర్వాత మిల్లర్లు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇది రైతులు ఏమైపోతారు? అందువల్ల ఇప్పుడు లాస్ట్ ఇయర్ టార్గెట్ తీసుకున్నప్పుడు ఆ టార్గెట్కి ఎంత యాడ్ చేయాలి, లేదా 80% లాస్ట్ ఇయర్ టార్గెట్ మీద మొదటి విడత వేసామన్నారు. అన్ని మిల్లులకి సమానంగా ఎందుకు వేయలేదు? సో ఇందులో ఏమైనా రాజకీయమైనటువంటి కక్షాదింపులు ఏమైనా చొరగొన్న పరిస్థితి ఉందా, లేకపోతే అధికారులతో పర్యవేక్షణ లోపమా, మిల్లర్ల పార్టీ శాపమా? ఇందులో రాజకీయం అంటే నేను తెలుగుదేశం, నేను ఎక్స్-ఎంపీని, మరి నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను. మరి నాకే కక్ష సాధింపు అంటే ఇంకేముంది? ఇందులో రాజకీయ కక్ష సాధింపులు కాదు, డబ్బు కక్ష సాధింపు. డబ్బు ఇస్తే పని, లేకపోతే లేదు. పక్కా డబ్బుతో నడుస్తున్నాడు ఇక్కడ సివిల్ సప్లైస్ డిఎం. ఆయనకి డబ్బు ఇవ్వందే ఏ పని చేయట్లేదు. మరి ఈ విషయంపై మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఉంది. ఈ 250 సుమారు మిల్లర్లు అందరూ కూడా ఏకతాటిపై నడిచి, అంటే ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా వరి పంది సేద్యం చేసిన రైతుల పాలిట మాత్రం మీరు కల్పవృక్షంగా ఉన్న ఈ నేపథ్యంలో అధికారుల తాలూకు వైఖరే మిల్లర్లకు మాత్రం ఈరోజు శాపంగా మారిందంటే? అధికారుల తాలూకా వైఖరి ఎంత ఉందో మిల్లర్స్ అసోసియేషన్ పాత్ర కూడా అంతకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ కలెక్షన్లో అక్కడే స్టార్ట్ అవుతున్నాయి మేజర్గా. ఈ కలెక్షన్ స్టార్ట్ అయ్యేదే అసోసియేషన్. మరి ఇంక దొంగ ఊర్లు పంచుకుంటే ఇంకా ఎవడు అడిగేది ఏముంది? అంటే దీనివల్ల ఏ రకమైనటువంటి మిల్లర్లు నష్టపోయే పరిస్థితి? ఇప్పుడు 10 టన్ ఉంటుంది, 4 టన్ ఉంటుంది, 8 టన్ ఉంటుంది. ఏ ఏ కేటగిరీ మిల్లర్స్ ఈరోజు నష్టపోయే పరిస్థితి యజమాని? ఇక్కడ టన్ను మిల్లరు కాదు నష్టపోయేది, డబ్బులు ఇవ్వనోడు నష్టపోతున్నాడు, డబ్బులు ఇచ్చినోడు సక్సెస్ అవుతున్నాడు. ఇప్పుడు నేనైతే 20 సంవత్సరాలు అయింది నా మిల్లు కట్టి నేను డబ్బులు ఇవ్వను, దేనికి ఇవ్వను, ఎవరికి ఇవ్వను. ఏదున్నా డైరెక్ట్ మాట్లాడతాను, లేదా డబ్బులు ఇవ్వాలంటే నీ లెక్క చెప్పమంటాను. నా పాలసీ అది. నేను ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఆ రైతుల దగ్గర నుండి ఇచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సేకరించి వాటిని మళ్ళీ వేరే ఇవ్వడం వరకే మీరు పరిమితం అవుతారు తప్ప ఎవరికి కూడా తాయిలాలు ఇచ్చే పరిస్థితి అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలి మనం? వాళ్ళు ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాల్సిన 67% ఇస్తాను. లాస్ట్ ఇయర్ ఈ జిల్లాలో అత్యంత ఎక్కువ ఇస్తూ అది కూడా అందరికంటే ముందు క్లోజ్ చేశాను. రైస్ అందరికంటే ముందు ఫస్ట్ ఈ జిల్లాలో క్లోజ్ చేసింది. ఇవాళ కూడా సివిల్ సప్లైస్లో ఆన్లైన్లో ఉంటుంది. ఏ మిల్లు అంటే మా మిల్లులోనే మేమే క్లోజ్ చేసాం. అలాంటిది మా మీద వివక్ష ఏంటి? డబ్బులకి ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వం వచ్చినటువంటి ఈ జిల్లాలో మిల్లర్లకు ఇటువంటి దుర్గతి పట్టింది అంటే ఇప్పుడు ఈ పరిణామం నుంచి జిల్లా ఉన్నతాధికారులు మీకు న్యాయం చేసే పరిస్థితి మీలాగా ఇంకెంతమంది మిల్లర్లు ఇలా దగా పడిపోయారు? చాలామంది మిల్లర్లలో ఇది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే వైశ్యులు మిల్లర్స్ అందరూ భయపడతారు. ఎందుకంటే వీళ్ళు భయపెడుతున్నారు. అంటే మీరు ఏదైనా చేస్తే లేకపోతే ఎవరికో పై అధికారి చెప్తే రైడింగ్లకి వీళ్ళే పంపించేస్తారట. మీ మిల్లుకి జేజీని పంపుతాం, లేకపోతే విజిలెన్స్ని పంపిస్తాం అంటారు. అంటే అలా భయపెడుతున్నారు. ఇప్పుడు నాకంటే డోంట్ కేర్, ఎవరిని పంపినా చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. నేను రెడీగా ఉంటాను, దేనికైనా రెడీ.
అంటే అలా భయభ్రాంతులు చేయడం వల్ల ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. వైశ్యస్ కాబట్టి వాళ్ళు రాలే వ్యాపారం వాళ్ళ పద్ధతి కాబట్టి రాలే. ఇక్కడ ఈ విషయం మరి మన పెద్దలు వ్యవసాయ మంత్రి గారికి ఎంతవరకు తెలుసో నాకైతే తెలియదు. ఆయన కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఇప్పుడు కలెక్టర్ గారిని కలిశాను, ఆయన ఖచ్చితంగా ఇది క్లియర్ చేస్తానన్నారు. ఆయన మీద ఆస్తో ఉన్నాము. ఇంకా ఏమైనా తేడా ఉంటే సివిల్ సప్లై మంత్రి గారిని కలుస్తాను, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను, లోకేష్ని కలుస్తాను, సీఎంను కూడా కలుస్తాను. ఆ కలిసే ఏర్పాటు నాకుంది. నేను ఎలా కలవాలో నాకు తెలుసు. ఇది ఇక్కడితో మాత్రం వదిలిపెట్టేది లేదు. ఉభయ గోదావరి జిల్లాలకి ధీటుగా వరిని సేద్యం చేసినటువంటి శ్రీకాకుళం రైతులకు మాత్రం ఈసారి ఖరీఫ్ కలిసి వచ్చింది. సుమారు 6,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఈ నేపథ్యంలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కూడాను ప్రక్రియ ప్రారంభమైంది. మిల్లర్లకు కూడా టార్గెట్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ టార్గెట్ల ప్రక్రియలో మాత్రం మునుపుటు గత ఏడాది అకాడమిక్ ఇయర్లో ఎవరైతే వారిచ్చిన టార్గెట్ ఫుల్ఫిల్ చేశారో సకాలంలో వారికి ఇంకా ఎక్కువ శాతం ధాన్యం ఇవ్వాల్సింది పోయి ఈరోజు మాత్రం వారికి కట్ ఆఫ్ విధించడం. మిల్లర్లు అందరూ కూడా వయసు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వారెవరు ఫిర్యాదు చేయడంతో తనకు జరిగిన నష్టంపై ఒక మిల్లర్ మాత్రం తగ్గేదిలే ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అవసరం అనుకుంటే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మిల్లర్లకు మాత్రం లంచాల ముసుగులో అధికారులు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ మాత్రం అరికట్టకపోతే మాత్రం రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. మిల్లుకి ధాన్యం వచ్చిన ధాన్యాన్ని మాత్రం మేము ఈరోజు వాటిని అంటే ధాన్యం బియ్యంగా మలిచి ఈరోజు అయితే వేరే పంపిస్తాం. కాకపోతే రైతులు నిర్భయంగా ధాన్యం అమ్ముకునేందుకు మాత్రం అవసరం లేనటువంటి పరిణామాలు అధికారులు తెచ్చిపెడుతున్నారు. ఇటువంటి అధికారులపై మాత్రం చర్యలు చేపట్టాలని ఇచ్చిన ఫిర్యాదు మీద కనుక చర్యలు మొదలెడితే మిల్లర్లు అందరూ కూడాను ఈరోజు ఈ ధాన్యం ఆడేందుకు మాత్రం అవకాశం ఉంది. రైతులకు నష్టపెట్టే ఈ ప్రక్రియలో మాత్రం కూటమి ప్రభుత్వం ప్రమేయం కల్పించుకోవాలి. అటువంటి అధికారులపై చర్యలు చేపట్టాలని చెప్పి వారు మాత్రం డిమాండ్ చేస్తూ మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ధాన్యం పండించే రైతులకి లాభం తెచ్చే విధంగా మిల్లర్లకు కూడా ఇచ్చే టార్గెట్ శాతం పెంచుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.